బ్యాక్ టు న్యూస్. జూన్ 30న రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వరుసగా 9 రోజుల పాటు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఈ నిధులను జమ చేయనుంది. జూన్ 30న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధురలో నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పేపర్లెస్గా నిర్వహించే పద్ధతికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత జరిగే కేబినెట్ సమావేశాలు అన్నింటికీ ఇకపై తెలంగాణ డిజిటల్ కేబినెట్గా నిర్వహిస్తారు. ఈరోజు ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్లని అందజేశారు. డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును కూడా అందరూ స్వయంగా పరిశీలించారు. ఇకపై ఈ బుక్ ద్వారానే క్యాబినెట్ సమావేశం ఎజెండా, నోట్స్ అన్ని మంత్రులకి అందుబాటులో ఉంచుతారు. పేపర్లెస్ గవర్నెన్స్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలియజేయటం ఆనందంగా ఉంది. ఇకపై కాగితాలతో పని లేకుండా డిజిటల్ విధానంలో క్యాబినెట్ మీటింగ్లు జరుగుతాయి.